వింతైన అతిపెద్ద ఆదివాసీ సంత నేను ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇక్కడ మద్యం అమ్మడం తాగడం నేరం కాదు. కొండల మీద జీవిస్తున్న కొండరెడ్లు ఈ సంతలోకి వచ్చి వాళ్ళు ఏం కొంటారో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం ఈ సంతకు వెళ్లే దారిలో ఎక్కడంటే అక్కడ కళ్ళు దుకాణాలు అయితే బాగా ఉన్నాయి. టెంప్ట్ అయి ముందే తాగేశారంటే మీరు అడవిలోనే చిక్కుకుపోతారు, జాగ్రత్త. ఎందుకంటే ఈ ఆదివాసులు తాగే తాటి కళ్ళలో అంత కిక్కుంటుంది కాబట్టి వీళ్ళంతా కళ్ళే అమ్ముతున్నారండి. చూడండి, మనమైతే సంత లోపలికి వచ్చేసాం. ఇదే అతి పెద్ద ఆదివాసీ కుంట సంత. ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ లో జరుగుతుందండి ఈ సంత. ఇవి చూసారా, ఆదివాసుల కోసం కుట్టిన బ్లౌజులే అమ్ముతున్నారు. ఆదివాసులు సైజు పెద్దదైనా చిన్నదైనా కలర్ తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ అయిపోతారనమాట. ఇక్కడ చూడండి, రకరకాల ఎండి చేపలు అయితే ఊరిస్తున్నాయి. ఈ కుంట సంతకైతే 4 రాష్ట్రాల ఆదివాసులు అయితే సంతకు వస్తారండి. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఇక్కడ ఆదివాసులకి దొరకని వస్తువు అంటూ ఉండదండి, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ముఖ్యంగా ఇక్కడ ఆదివాసులు అయితే చేపల వలల కోసం అయితే బాగా వస్తారండి. అనేక రకమైన వలల కోసం కొనుగోలు చేసి వెళ్తుంటారనమాట. ఆ వలలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయని అంటారు. కొండ మీద ఉండే కొండరెడ్లు అయితే ఈ సంతకు వచ్చి ఒక వింతైన వస్తువు అయితే కొనుగోలు చేసుకొని వెళ్తారు. అవేంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ విషయాన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తి వీడియో అయితే చూసేయండి. ఈ సంతనైతే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ సంత ఎక్కడ జరుగుతుంది, ఎలా రావాలన్న విషయాలు అయితే వీడియో చివరిలో చెప్తాను, పూర్తిగా చూసేయండి. ఆదివాసీ పల్లెల్లో కుట్టు మిషన్లు ఉండవు కాబట్టి సంతలోనే మిషన్లు కుట్టించుకొని వెళ్తారండి వారానికి ఒకసారి. ఇక్కడ చూడండి, గిల్టు నగలు ఎలా అమ్ముతున్నారో ఆదివాసులు ఎక్కువగా కొనుగోలు చేసేది ఇవేనండి. బయట కూడా వెండి బంగారం రేటు ఆకాశానికి వెళ్ళిపోయినాయి. బయట రేట్లు ఎలా ఉన్నాయో ఆదివాసులకైతే అసలు తెలియదండి. కాబట్టి వాళ్ళ ముందర సంతలో ఏమైతే పరిచి చూపిస్తున్నారో ఆ రేటునే నమ్ముతారు, అలాగే కొంటారండి. నేను గత సొంత వీడియోలో నేనైతే చెప్పాను కదా ఈ గొలుసు కొనాలని. నాకైతే అనుకున్నట్టుగానే దొరికిందండి. నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉందండి నాకు. నిజంగా మా అమ్మమ్మలు, మా నానమ్మలు, వాళ్ళ తాతలు వాళ్ళంతా ధరించి వచ్చిన వాళ్ళే ఈ గొలుసు ధరించడం అనేది ఒక మా ఆదివాసులకి సాంప్రదాయం అన్నమాట. చూడండి, ఈ అక్కకి నేను ఎవరో తెలియదు, కానీ నేను గొలుసు ఎలా వేసుకోవాలో నాకు దగ్గర ఉండి మరీ చెప్పిస్తుంది మంచిగా. ఇప్పుడిప్పుడే ఆదివాసులు అయితే భారీగా తరలి వస్తున్నారు ఈ సంతకి. కాలినడకన సైకిల్ మీద కొండల నుంచి గుట్టల నుంచి వస్తారండి ఈ సంతకి. ఇక్కడైతే గోదర చేపలు, పెంచుడు చేపలు అన్ని రకాల కలిపి అమ్ముతున్నారండి. ఇక్కడ పెద్ద లైనే ఉన్నది. ఈ సంతకు వచ్చే వాళ్ళైతే ఆడ మగ తేడా లేకుండా తాగుతారు బాగా. అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. ఈ వెదురుతో చేసిన వస్తువులు అయితే చూస్తున్నారా, ఇవైతే కొండరెడ్లు చేసినవేనండి. కొండ మీద ఉండే కొండరెడ్లు వీటిని తయారు చేస్తారండి. వీటిని తయారు చేసి వీళ్ళకు అమ్ముతారు. వీళ్ళు అక్కడ నుంచి తక్కువకు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఎక్కువకు అమ్ముతారు అనమాట. నెక్స్ట్ వీడియో అయితే కొండరెడ్ల గురించే నేను వీడియో చేయబోతున్నానండి. వాళ్ళైతే కొండ మీద ఎలా బ్రతుకుతున్నారు, అక్కడ ఎలా నివాసం ఉంటున్నారు, ఏం చేసి బ్రతుకుతున్నారు, అసలు వాళ్ళ ఆహారం ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, అన్ని మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా నేను చూపిస్తానండి వీడియోలో. వెదురు చాపలు, వెదురు మంచాలు, వెదురు పుట్టీలు, వెదురు గంపాలు అన్ని రకాల ఉంటాయన్నమాట ఇక్కడ. ఇదిగో ఇదేంటో తెలుసా మీకు? చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని అందులో వేసి ఊపుతారనమాట మా ఆదివాసులు. ఇలాంటివి జోలపాట పాడుతూ ఊపెట్టి ఉయ్యాలన్నమాట. అవి చిన్నప్పుడు అలాంటి వాటిలోనే మమ్మల్ని కూడా వేసినట్టే ఉన్నారు మా నాన్నమ్మ వాళ్ళు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇది కేవలం 50 రూపాయలేనంట. దేనికి వాడతారో తెలుసా? మా ఆదివాసులు ఎండబెట్టిన ఎండి చేపలు, ఎండి ముక్కలు అలాంటి వాటి కోసం ఉపయోగిస్తారు. ఇది మనం కూరగాయలు వేసినా కూడా చాలా బాగుంటాయి తాజాగా అక్కడ నిలువగా. ఇవన్నీ వరుసగా కళ్ళు కొట్లేనండి. ఇప్ప సారాయి, తాటి సారాయి, తాటి కళ్ళు, ఇప్ప కళ్ళు, చింతపండు కళ్ళు, అన్ని రకరకాల కళ్ళులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఆదివాసీ పెళ్లిల్లో మాత్రం కళ్ళు లేకుండా అసలు పెళ్లే జరగదండి. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఏ మూలాల నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తుంటారు అన్నమాట ఆదివాసులు.
ఈ వీళ్ళ మధ్యలో వీడియో తీసుకుని తిరుగుతూ ఉంటే నాకే గుప్పు గుప్పు అని మత్తెక్కినట్టు ఉన్నదండి. నిజంగా చెప్పాలంటే అంత గుప్పు కొడుతుంది ఈ తాటికల్లు. చాలా వరకు తాటి చెట్లు అనేవి ఆదివాసి పల్లెల్లోనే మిగిలిన్నాయి. ఆదివాసులు కొంతమంది అయితే తాటి చెట్టుని దైవంలా భావిస్తారు. ఇక్కడ చూడండి తేగలు కందిపప్పు ఎలా అమ్ముతున్నారో. ఈ కుంట సంత అనేది పొద్దున స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు ఉంటుందన్నమాట. ఈ సంత మాత్రం ఆదివాసుల కోసమే ఏర్పాటైందన్నమాట. ఇక్కడ చూడండి స్వీట్స్ అమ్ముతున్నాడు. స్వీట్స్ తో పాటు ఏం అమ్ముతున్నాడో తెలుసా? ఇక్కడ చూడండి ఒకే టేబుల్ పైన ఎన్ని రకాలు ఉన్నాయో. తీయటిది కావాలంటే తీయగా దొరుకుతుంది, కారంగా కావాలంటే కారంగా దొరుకుతుంది, మసాలా కావాలంటే మసాలా దొరుకుతుంది. అలా ఉంటుంది అనమాట ఈ ఆదివాసి సంతలో. ఇక్కడ చూడండి మా ఆదివాసి అమ్మ అయితే ఎంత తక్కువకి ఇచ్చిందో. 30 రూపాయలకి 6 పొట్టలు వేసింది నాకు. పొట్టలంటే కంకులు అనమాట, మొక్కజొన్న కంకులు. ఇక్కడ చూడండి కారము పసుపు విడివిడిగా ఎలా మిల్లి పట్టించుకొని వచ్చి అమ్ముతుందో. ఆదివాసులకి ఇదే కొనడం చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ చూడండి ఈ అమ్మ ఏం అమ్ముతుందో తెలుసా? పిలక పొగ అమ్ముతుంది. ఇది చాలా ఘాటుగాను ఆదివాసులకు నచ్చేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడేమో విత్తనాలు జొన్నలు గింజలు లాంటివి అమ్ముతుందన్నమాట. ఇవన్నీ వాళ్ళ పెరట్లో పండిన అడవి ధాన్యాలండి, పప్పు దినుసులండి. ఇవేమో చామదుంపలు అనుకుంటా. ఇది చాలా పెద్ద సంత అండి. తిరగాలంటే చాలా టైం పడుతుంది. చాలా సందులు గొంతులు రౌండ్ అప్ చేసినా కూడా మనం ఎటు పక్క వెళ్తున్నామో అర్థమే కాదు. అంత పెద్ద సంత ఇది. మీరు బెదిరిపోయే ఒక విషయం అయితే చెప్పనా? ఈ సంతలో బియ్యం కూడా అమ్ముతున్నారండి. అది రేషన్ బియ్యమే. కేజీ 20 రూపాయలేనంట. ఎవరు కొంటారో తెలుసా? ఈ బియ్యం కొనేది కొండపైన కొండరెడ్లు అన్నమాట. వాళ్ళు వారానికి ఒకసారి కొండ దిగి ఈ రైస్ కొని తీసుకెళ్తారంట. ఎందుకంటే కొండపైన ఉండే వాళ్ళకి రైస్ పండదు, కేవలం ఒక జొన్న మాత్రమే పండుతుంది. ఆ జొన్నలు కూడా చాలా తక్కువలో పండుతాయంట. కొండరెడ్లకు ఈ సంతలో అమ్మే బియ్యమే ఆధారం. వాళ్ళ కోసమే కొంతమంది ఇక్కడ రేషన్ బియ్యం అమ్ముతారనమాట. కొండరెడ్లు అయితే వస్తు మార్పిడి చేస్తారనమాట. అది ఎలా చేస్తారంటే జొన్నలు 5 కేజీలు తెస్తే రైస్ 5 కేజీలు తీసుకెళ్లిపోతారంట. నేనైతే నా నెక్స్ట్ వీడియోలో కొండ మీదకి ఎక్కేసి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో మీకైతే కళ్ళకి గట్టినట్టు చూపిస్తాను. ఇదిగో ఇవి చూసారా ఎంత చిన్నటి టమాటా పండ్లో. ఇవి చూడ్డానికి చిన్న గోలికాయ అంతా ఉన్నా కూడా వీటితో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుందంట. తింటే తీయగా పుల్లగా భలే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎండు మిరపకాయలు ఎండు చేపలు చింతపండు ఒకే చోట కనిపిస్తున్నాయి. ఇవి చూడండి ఇవేంటో బుడంకాయలాగా ఉన్నాయి. బుడంకాయలు అనుకుంటా, మనమైతే మర్చిపోయాం ఇప్పట్లో. ఇన్ని బుడంకాయలు 10 రూపాయలకి ఇస్తుంది ఈ అమ్మ. నేనైతే ఒకటి తిని చూపిస్తాను ఎలా ఉంటుందో. వావ్, చాలా బాగుందండి. టేస్ట్ తీయగా ఉంది. నేనైతే చేదుగా ఉంటుందేమోనని భయపడ్డా, కానీ అలా లేదు, బాగుంది. ఈ అమ్మనైతే చూసారా సారా బాటిల్ అయితే కొనుక్కున్నది. ఆమె ఇంట్లో పెళ్ళున్నదంట. పెళ్లి కోసమని ఈ సారాయిని కొని పక్కన పెట్టుకున్నది. ఇవైతే మా ఆదివాసులు పట్టి కాల్చిన చేపలండి. ఇక్కడైతే కొత్తగా చూస్తున్నాను నేనైతే. ఇవేంటో నాకు అర్థం కాలేదు. ఆ అక్కనైతే అడిగాను ఇవేం దుంపలని. ఇవి తామర గడ్డలట. చెరువు లోపల నుంచి తీస్తారంట ఈ గడ్డల్ని, దుంపల్ని. వీటిని ఉడకబెట్టుకొని తింటే అద్భుతంగా టేస్ట్ ఉంటుంది, బాగుంటాయి. నేనైతే ఇదే మొదటిసారి చూడడం వీటిని. మీరు చూసుంటే తినుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా కేవలం 10 రూపాయలేనంట కట్ట. ఇవేమో తాటి తేగలు, మీకు తెలిసిందే. ఇవి ఉంటే చాలండి, 4 తింటే భోజనం కూడా అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఇవి మన మలబద్ధకం ఉండే వాళ్ళకైతే చాలా పనిచేస్తాయి మంచిగా. ఇవి చూసారా అడవి చీపుర్లు, కొండ చీపుర్లు. కట్ట 10 రూపాయలేనంట. ఇప్పటికి మా ఆదివాసులు ఇక్కడ తెచ్చి అమ్ముతా ఉంటారు. నా చిన్నప్పటి కాడి నుంచి చూస్తున్నానండి. వీటి రేట్ అయితే 10 రూపాయలే ఉంది. అబ్బబ్బా, నాకైతే చాలా రోజుల తర్వాత నెమలికలు అయితే కనిపించినాయి. ఈ ఆదివాసులు పూజల్లో ధూపల్లో వాడతారు. ఇది చూడండి చిన్నది పాము బొమ్మలాగా తయారు చేశారు.
చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఒరిజినల్ గవ్వలు. నన్ను ఆశ్చర్యపరిచిన మరో విషయం అయితే చెప్పనా ఈ సంతలో? ఇవేంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం. వేప పుల్లలు కూడా అమ్ముతున్నారు ఈ సంతలో. కట్ట ఎంతో తెలుసా మీకు? 50 పుల్లలు కట్టిన కట్ట 10 రూపాయలేనంట. అసలు నేనైతే ఊహించలేదు వేప పుల్లల కట్టలు కూడా అమ్ముతున్నారని. మొన్న కుంభమేళలో ఇవి అమ్మి లక్షలు సంపాదించారంట. ఇవి చూడగానే ఆశ్చర్యం ఆనందం రెండూ కలిగినాయి నాకైతే. ఇవి ప్రకృతిలో దొరికే పుల్లలండి. ఎవరికి ఎలాంటి హానికరంగా ఉండవు. చాలా ఆరోగ్యము. కొన్ని రోజులు పేస్ట్ బ్రష్ మానేసి వేప పుల్లలు చేద్దాం మనం అందరం. ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఈ సంతలో ఏ మూలకు పోయినా నా కెమెరా కంట్లో అయితే చిక్కుతూనే ఉన్నాయి కళ్ళు, తాటి కళ్ళు, ఈత కళ్ళు, సీసాలు. ఇలా అమ్ముతున్న ఆ మహిళల్ని, ఆదివాసుల్ని పోలీసులు ఏమనరండి. ఈ సంతలో తాగడం అమ్మడం నేరం కాదు. నేను కూడా వాళ్ళని అడిగానండి రోజుకి ఎంత సంపాదిస్తారని. సంత రోజు మాత్రమే 500 నుంచి 800 దాకా వస్తాయంట. చూడండి అమ్మ ఎలా తాగుతుందో తాటికల్లు రంజుగా. ఆదివాసుల్లో ఆడవాళ్ళు కూడా తాగుతారు బాగా. తాటికల్లు తాగడం మా సంస్కృతిలో భాగం. వీళ్ళంతా 10-15 కిలోమీటర్ల నుంచి నడిచి వస్తారంట. బిందెల్లో కళ్ళు పట్టుకొని, బాటిల్లో కళ్ళు పట్టుకొని. ఒకప్పుడైతే మట్టి పాత్రలోనే అన్నం కూరలు వండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఆ స్థానాన్ని సత్తు పాత్రలు ఆక్రమించాయి. చూడండి కొనేవాళ్ళు లేక ఎలా ఎదురు చూస్తున్నాయో కుండలు, కిల్లలు, చిన్న చిన్న పాత్రలు, పెద్ద పెద్ద సైజు పాత్రలు. ఇక్కడ చూడండి ఈ అమ్మ ఏమమ్ముతుందో చాలా వింతగా ఉంది. ఇదేంటో మీరు గెస్ చేయగలరా ఫ్రెండ్స్? ఈ స్వామీజీ అయితే చెప్తున్నాడండి అది ఎందుకు ఉపయోగిస్తారో. పూజల్లో యాగల్లో దీన్ని ధూపంగా వాడతారని చెప్తున్నాడు అనమాట. ओम नमः शिवाय। आज हम गुरुवार दिन ये शिवरात्रि बाद में मैं कभी भी आते कुंटा ये मंदिर का आता हूँ। एक दिन मैं 2 घंटे नहीं बात करते। कोई भी देते ना आदिवासी वो मैं खाता हूँ। मेरे को पप्पा कोई भी नहीं, पूरा मर गया। एक ये भगवान मैं इतना काम करके गुरुवार दिन ये आदिवासी उधर से पकड़ के आ रहे मेरे ये इसका जॉब। अब गुरुवार कितना 500 रुपए कमाते। చూడండి ఈ అమ్మ వర్షా నుంచి వచ్చిందంట ఈ సంతకి. ఇది 4 రాష్ట్రాలు కలిసి ఉంటుందండి ఈ సంత. అందుకే వర్షా నుంచి కూడా తండలుగా వస్తారు ఈ సంతకి. 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిందంట ఈవిడ. మా ఆదివాసులు ఎంత కష్ట జీవులో కదా, ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ సంతకి ఎలా రావాలో మీకు చెప్తున్నాను. భద్రాచలంలో కుంట బస్సు ఉంటుందండి. ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 7 గంటల వరకు ఉంటుందంట ఈ సంత. కానీ తప్పనిసరిగా చూడాల్సిన మంచి సంత. నా జీవితంలోనైతే గుర్తుండే సంత ఇది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం మళ్ళీ. మీ అడవి బిడ్డ రాధా. I got no love for the fakeness of